అటు ఎక్కడికి లోపలికి వెళ్ళకు. సౌండ్ చేయి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ అడవిలోకి మేము వచ్చిన తర్వాత మాకు ఒక 6 అడుగుల పాము కనిపించింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాకు పాముని చూసిన తర్వాత ఒళ్ళంతా గగురు పొడిచినట్టు అయిపోయింది. అసలు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా చూద్దరు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. వాటర్ మిలాన్ వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, గోరుచిక్కుడుకాయలు. ఏంటి బ్రో అడవిలో నీకు వాటర్ మెలన్ ఎక్కడ దొరికింది బ్రో? నేను అక్కడే తీసుకున్నా, మీకు చెప్పలేదు. అవునా? ఇప్పుడు ఈ అడవిలో ఈ వాటర్ మిలాన్ కోసుకొని తింటాం. చాలా మందికి వాటర్ మిలాన్ ఎలా కోసుకో తెలియదు. ఇప్పుడు నేను చూపిస్తా. ఇలా కాదు, చూపిస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. రండి. ఏం రాలేదు ముందే చెప్పుంటే ఏదైనా తీసుకొచ్చే వాళ్ళంగా. సర్లే ఆకులు వదిలేసేయండి, సరిపోద్ది. కాయ అయితే బాగుంది, పెద్దది. బాగుంది కదా? అవసరంగా చెప్పేది నీకు. ఇప్పుడు అది బాగాలేకపోని అయిపోతావు నువ్వు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? ఆకులో పెట్టుకోండి. అదే వీడియో చూసా. ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి, అలా కొట్టి తీసుకున్నా. ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే, దాని మీద పెట్టుకో. ఎలా కాయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఒక చాక్ తీసుకోవాలి, తర్వాత దీన్ని ఇలా ఎక్కడ నేర్చుకున్నాను? భలే కట్ చేస్తున్నావు. మాకు ఇవన్నీ అలవాటమ్మా. బ్రో ఏంటి బ్రో ఫ్రూట్ కటింగ్ స్కిల్స్ మస్తు ఉన్నాయిగా. ఫ్రూట్ షాప్ పెట్టిమంటావా ఏంటి? అన్నీ అలవాటే ఇవన్నీ. కలర్ అయితే బాగుంది. బాగుందనా? నిజం బాగుందనా? అంటే ఏది కొయ్యాలి? ఇదా? ఏదో ఒకటి పోయి ఏది తింటే అది. అంతేనా? ఇది వస్తా చిప్పి పెట్టి కోస్తా. ఎలా వేయాలి? అబ్బా ప్రశాంతంగా ఉంది అసలు. ఇంటి దగ్గర అయితే మాకు ఇంటి దగ్గర డస్ట్, వెహికల్ సౌండ్స్ అన్నీ కదా. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. అసలు వీళ్ళు ముందే చెప్పింటే లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకొని ఇక్కడే చేసి వెళ్ళే వాళ్ళం. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు చెప్తారు. అనుకోకుండా అన్నీ జరుగుతుంటాయి. లైఫ్ కూడా అంతే, తిరగబడిపోతుంది. ఈరోజు వాటర్ మెలన్ తో అడ్జస్ట్ అవుదాం. నెక్స్ట్ టైం లంచ్ ప్లాన్ చేద్దాం. ఓకే. యాక్చువల్గా పాపం మా వినోద్ ఇలా పెట్టి మంచిగా కట్ చేస్తాడు షేప్స్. కాకపోతే ఆకులు కదా కుదరట్లేదు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎలా అయితే పొట్టలో పోవడానికేగా. చూడండి ఇలా ఈజీగా కట్ చేసుకుంటే, అంటే ఇలా కట్ చేసుకుంటే ఈజీగా తినొచ్చు. ఇదిగోండి ఇటు చూపెట్టండి ఒకసారి. ఈవిడేమో 2 ముక్కలు తిని అడ్జస్ట్ అయిపోద్ది. వీడియో తీసే అతను అంతే 2 ముక్కలు తిని వదిలేస్తాడు. లాస్ట్కి మేమిద్దరమే న్యాయం చేస్తాం. ఫస్ట్ తిని కొంచెం అది కానీ తీయగలేకపోవాలి, నీ పని అయిపోద్ది. కొంచెం ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఈ చిన్న ముక్క అడుగు తగ్గదు. అంటే అడవికి వచ్చాం కదా, అడుగు ఆ చెట్టు మొదట్లో పెట్టుకోమ్మా. సాంప్రదాయిని
సుప్పిని సుఖపోసని నీకు తినాలని లేదా తినండి బ్రో అభి? సో నేను ఒక పీస్ తీసుకుంటా. తీయగుంది. తీయగ లేకపోతే మాత్రం మా వినోద్ పని అయిపోయేదిలే కానీ. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అలా చెప్పిందంటే తీయగుందా? ఉంది. తీయగుంది. తీగుంది తీగుంది ఉంది. చాలా బాగుంది. ఇంకా నువ్వు కూడా తిందాం. అదిరిపోయింది. టేస్ట్ సూపర్. ఇంక ఈ రోజుకి లంచ్ ఇదే. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అన్నం గిన్నం ఇంకేం లేదయ్యా. బ్రో నాకు ఒక మూలకి రాదు బ్రో ఇది. పర్లేదు, ఈ ముక్క కూడా తినేసి. అది తిన్నా కానీ అయితే ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకో. మేము ఇంకా లంచ్ చేయం, మాకు ఈరోజు హాలిడే. సర్లే. అయితే మా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాం. మహాద్దంలో చూసుకోవాలి ఒకసారి. ఓకే. ఓ యూఆర్ సిగ్గింగా? ఎస్ వద్దు ఎస్. వద్దు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హాయ్ అండి, నా పేరు కొండదర వినోద్ అండి. ఇదంతా మా అడవి అండి. మా అడవిలో దొరికిన వాటర్ మిలన్ అండి ఇది. మంది ఇదంతా అయితే అక్కడ దొరికింది. మా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారండి తిందాం అనేసి. ఇదంతా మా అడవి అండి. పులులు కూడా ఉంటాయండి. అప్పుడప్పుడు పులులు కనిపిస్తూ ఉంటాయండి. అయితే నేను కామనే అండి, ఆడుకుంటాము, వెళ్ళిపోతాయి అలాగే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. లేదండి, ఇదంతా మా అండి, మా అడవిలో కాసిన వాటర్ మిలన్ అండి. చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి. వాటర్ మిలన్లు అడవిలో కాస్తాయా? మా అడవిలో వాటర్ మిలన్ కాస్తాయండి. ఇది మా అడవిలోదే అండి. ఏ చెట్టుకి? మామిడి చెట్టుకి కాసిందా? జాంకాయ చెట్టుకి కాసిందండి ఇది. వాటర్ మిలన్ బాగుంటుందండి. ఇది మామూలు బయట దొరికే వాటర్ మిలన్ వేరే కల్తీ ఉంటాయి, మాది స్వచ్ఛమైందండి. కల్తీ అంటే ఎలా కల్తీ చేస్తారండి? కల్తీ అంటే వాళ్ళ ఎర్రింక్ ఎక్కిస్తారండి. రెడ్ కలర్లో ఉండడానికి ఎర్రింక్ ఉంటుంది, అవి ఎక్కిస్తారు. షుగర్ వాటర్ ఉంటాయి కదండి, అండి. ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయాయండి. అయ్యయ్యో, వెళ్దాంలేండి హాస్పిటల్కి. చూడండి ఎలా ఉందో చూడండి. మీ బయట తీసుకుని ఇంత టేస్ట్గా ఉండవండి. మీకు ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి, మా అడవిలో తీసుకొని వచ్చి ఇస్తాను. ఓకేనా? వెరీ గుడ్. నేను వీడియో ఫస్ట్లోనే చెప్పాను కదండి, మా వాళ్ళది బిల్డప్ తప్ప ఏముండదు. సగం తిన్నారు, అయిపోయింది అప్పుడే. ఇంకా సగం ఇంటికి పట్టుకెళ్తున్నాం. ఇది బయటకాయలు అయితే తినచ్చండి. ఇది కొండదొర వినోద్ వాళ్ళ అడవి కదండి. ఈ అడవిలో దొరికే పుచ్చకాయ సగం మాత్రం తినగలం, మొత్తం తినలేమండి. బ్రో అటు ఎక్కడికి, లోపలికి వెళ్ళకు. ఎందుకు బ్రో రిస్క్? ఎక్కడా? ఎక్కడ బ్రో? వెనక్కిరా వెనక్కిరా. అటుంది చూడు, అవి అటు వెళ్తుంది చూడు. సౌండ్ చేయి. అక్కడ పోతుంది. కనపడట్లేదా? ఇగో వాటే ఫోకస్ చెప్తా. నువ్వు కొంచెం బ్యాక్ వెళ్ళి. కనపడట్లేదు పాము.
బ్రో అసలు నిజంగా నిజంగా అనుకొని వచ్చినాం గారా. సీరియస్ గా చెప్పినా కూడా నమ్మబుద్ధి కాదు. మరి ఏదో ఒకటి అట్లా కామెడీగా. ఏంటి ఇది కామెడీనా? పం, 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 పం. ఇంకా నమ్ముతాం పాపం అంటే. షేక్ 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 ఆడిస్తాను రా. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేయండి రా. ప్లీజ్ రా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.